ప్రియ దేవుని సంగమా, ప్రభు పేరిట మీ అందరికీ శుభ సమాధానం కలుగుగాక. దేవుని సన్నిధికి మీరు చేసిన మీ అందరికీ ప్రేమపూర్వక దేవుని యొక్క దీవెనలు కలుగుగాక. ఆమేన్. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించమని దేవుని ఆజ్ఞ. దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలలో ప్రాముఖ్యమైన ఆజ్ఞ, విలువైన ఆజ్ఞ, దేవుడు కోరుకునే కోరిక. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు చదువుదామా? నిర్గమాకాండము 20వ అధ్యాయం. నిర్గమాకాండము 20వ అధ్యాయం 8వ వచనం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకోమని 6 దినములు కష్టపడి మీ పని అంతయు చేయవలెను. 7వ దినమున మీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినమును దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువులలో, నీ ఇండ్లలో ఉన్న పరదేశీ అయినను ఏమియో చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశము, భూమియు, సముద్రమును వాటిలో సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించిన. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచిన. దేవునికి మహిమ కలుగుగాక. సంగమా, దేవుడు 6 దినాల్లో సమస్తాన్ని కలుగు చేసి 7వ దినాన ఆయన విశ్రమించాడు. కాబట్టి విశ్రాంతి దినమున ఆయన పరిశుద్ధపరిచాడు. అంటే 6 దినాలు భూమి ఆకాశములను సమస్తాన్ని కలుగు చేశాడు. 7వ దినాన ఆయన కూడా విశ్రాంతి తీసుకున్నాడు. కాబట్టి దానిని పరిశుద్ధపరిచాడు. కాబట్టి విశ్రాంతి దినమును ఎలా చేయాలంట? విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోను. చెప్పండి నాతో, విశ్రాంతి దినమును చెప్పాలి. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకున్నాను. ఏం చేయాలంటే జ్ఞాపకం ఉంచుకోవాలి. అంటే పాత నిబంధన కాలంలో విశ్రాంతి దినాన్ని శనివారం జరిగించారు. యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన పునరుద్ధాన దినం, ప్రభు దినాన్ని ఆదివారం తిరిగి లేచాడు. కాబట్టి ఆయన ఈ ప్రాముఖ్యత, ఆదివారమును ఆచరించే ప్రాముఖ్యత, ప్రాధాన్యత, ప్రాముఖ్యత వచ్చింది. కాబట్టి దినాన ఆదివారమును మనం పరిశుద్ధ దినంగా, విశ్రాంతి దినంగా ఆచరిస్తున్నాం. ఇంకా కొంతమంది పాత నిబంధన భక్తులు శనివారంనే ఆరాధిస్తుంటారు. దాన్ని సెవెంత్ డే అంటారు. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అంటారు. వాళ్ళు శనివారంనే ప్రార్థన జరిగిస్తారు. కాబట్టి పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకున్నాం. మర్చిపోతారేమో మీరు. కాబట్టి ఆచరించడానికి, అంటే మందిరానికి రావడానికి, ఆయనను ఆరాధించడానికి, మందిరానికి వచ్చిన మనం అందరూ ఏం చేస్తామంటే దేవుడిని ఆరాధిస్తాం, దేవునికి ప్రార్థన చేస్తాం, దేవుని స్వరం వింటాం, దేవుని సన్నిధిలో ఆయన ప్రసన్నత ఉంటుంది, ఆయన ప్రత్యక్షత ఉంటుంది. కాబట్టి మనం ఆయనను ఆరాధించడానికి వెళుతున్నాం. స్తుతి పాటల ద్వారా,
ఆత్మతో సత్యంతో నేను ఆరాధిస్తుంటాను. రెండవది ఆయనకు మొరపెట్టుకుంటాను. మూడవది ఆయన స్వరాన్ని వింటాను. నాలుగవది ఆయన ప్రసన్నతను, ఆయన ప్రత్యక్షతను చూస్తాం. దేవుని మందిరంలో ఆయన ప్రసన్నత, ఆయన ప్రత్యక్షత ఉంటుందట. దేవుని మందిరంలో పిల్లరా ఆయన ఉంటేనే ఆశీర్వాదం. ఎవరైతే ఆయనను స్తుతిస్తారో వారి స్తుతుల పైన ఆయన ఆశీర్వవుతూ ఆ స్తుతి సింహాసనం మీద ఆయన కూర్చుంటాడు. కాబట్టి ప్రియులరా, దేవుని మందిరంలో దేవుడు ఉండాలి. దేవుడు ఉండాలి. ఆయన సింహాసనాసీనుడుగా ఉండాలిగా. కీర్తన పాత నిబంధన మోషే గారి టైంలో కానీ, ప్రియమైన వాళ్ళ సొలొమోను గారి టైంలో కానీ దేవుడు అంటాడు, నా కను దృష్టి ఈ స్థలం మీద ఉంటుందని, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కను దృష్టి ఉంటుందని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన కను దృష్టి ఉంటుందంట దేవుని మందిరం మీద. ఈ మందిరంలో చేయబడు ప్రార్థన మీద దేవుని కనులు చూస్తూ ఉంటాయి. సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఆయన కను దృష్టి ఉంటుందని దేవుడి వాక్య భాగంలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, విశ్రాంతి దినం మనం పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మన దేవుడు 6 దినాలు శ్రమించి కష్టపడి సృష్టి అంతటిని మాటతో కలుపు చేశాడు. కాబట్టి 7వ దినాన ఆయన కూడా విశ్రాంతి తీసుకున్నాడు. కాబట్టి మానవాళ్ళు కూడా ఆ విశ్రాంతి తీసుకోమని హెచ్చరిక చేస్తున్నాడు, ఆజ్ఞ ఇస్తున్నాడు. నేను ఈ 6 దినాలు సృష్టిని చేశాను. సముద్ర ఆకాశ భూమి సమస్తాన్ని, అందరి ఆకాశాన్ని, భూమిని, అందరి సమస్తాన్ని, సముద్రాన్ని, జీవరాశులను, పశుపక్షులను, సమస్తాన్ని నేను కలుగు చేశాను. కాబట్టి ఆ తర్వాత 7వ దినాన్ని నేను పరిశుద్ధపరిచాను. కాబట్టి నేను కూడా రెస్ట్ తీసుకున్నాను, మీరు కూడా అలానే ఉండండి అని ఆజ్ఞిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో మనకు కూడా దేవుడు ఏం చేస్తుంటే 6 దినాలు మీరు పని చేసుకోండి, 7 దినాలు మీరు కూడా పరిశుద్ధంగా ఆచరించండి. మీరు 6 దినాలు పని చేసుకోండి, 7 దినాలు మీరు కూడా విశ్రాంతి తీసుకోమని వారికి హెచ్చరిస్తుంది. ఈ దినాన్న ప్రజలైతే 7వ దినాన్ని కూడా పరిశుద్ధపరిచేది లేదు, పరిశుద్ధంగా మందిరానికి వచ్చేది లేదు, పరిశుద్ధంగా దేవుని ఆరాధించలేదు. అసలు ఆదివారమును జ్ఞాపకం చేసుకునేది కూడా లేదన్నమాట. ప్రజలు మర్చిపోతున్నారు. ఆదివారమున వాళ్ళ ఇష్టానుసారంగా నడుచుకుంటున్నారు. మాకు ఉద్యోగస్తులు మరి వాళ్ళు ఏంటంటే 6 రోజులు పని చేస్తారు, 7 రోజులు రెస్ట్ తీసుకోమంటే వాళ్ళు. మాకు ఈరోజే సెలవు కాబట్టి కొంతమంది సినిమాలకు, కొంతమంది టూర్లకు, కొంతమంది రకరకాల పనులు పెట్టుకొని వాటికి వెళుతున్నారు. కానీ 6 దినాలు మాకు పని ఇచ్చాడు, 6 దినాలు పని చేసుకునే జ్ఞానం ఇచ్చాడు, 6 దినాలు పని చేసుకోవడానికి ఆరోగ్యం ఇచ్చాడు అని చెప్పేసి ఇచ్చిన ఆయన దేవుడని ఆ 3 గంటలు దేవుని దగ్గర వారు గడపలేకపోతున్నారు. విశ్రాంతి దినంలో పరిశుద్ధంగా ఆచరించమంటే కనీసం 24 hours కాబట్టి 2:40 నిమిషంలో దేవుని యొక్క భాగాన్ని దేవుని సన్నిధిలో గడిపి వాళ్ళు దేవుని పరిశుద్ధంగా ఆచరించి, వాళ్ళు పరిశుద్ధంగా వెళ్ళి పరిశుద్ధంగా ఆచరించి పరిశుద్ధులైన దేవుని ప్రత్యక్షతను అనుభవించి దేవుని వాక్యపు స్వరమును విని వాక్యాన్ని నేర్చుకొని వాక్యానుసారంగా జీవిస్తారని ఆశపడుతున్నారు. ఆశపడట్లేదు ప్రజలు. దేవుని ప్రత్యక్షతను దేవుని మందిరంలో దేవుడు ఉంటాడు, ఆయనను చూడాలనే ఆశ అసలుకే
మానవాళికి లేదు పిల్లలు. కాబట్టి అలాగా మీరు మనల్ని కూడా 4 దినాలు పని చేసుకొని 7వ దినాన విశ్రాంతి తీసుకోమంటున్నాడు. 7వ దినాన నా ఎద్దుకు రమ్మంటున్నాడు. 7వ దినాన పరిశుద్ధంగా నన్ను ఆచరించమంటున్నాడు. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకోమన్నాడు. ఏం చేయాలంట? మనం శనివారమే జ్ఞాపకం చేసుకోవాలి. రేపు విశ్రాంతి దినం దేవుని యొద్దకు వెళ్ళాలని మనం జ్ఞాపకం చేసుకొని మన పని పాటలను కూడా కదా ఎర్లీగానే ముగించుకొని దేవుని యొద్దకు వచ్చి బిడ్డలుగా ఉండాలి. పరిశుద్ధంగా ఆచరించే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏం చేయాలంట? పరిశుద్ధిగా మనం ఆచరించాలంట. దేవునికి